ఐఎమ్ సారీ కిరణ్, నేనేం చాలా బాధ పెట్టాను. నేను మర్చిపోగలను వెళ్ళిపోయాను. కానీ ఆ తర్వాత తెలిసింది ఎంత పెద్ద తప్పు చేశాను. ఒకసారి నన్ను క్షమించు. ఐ రియలీ లవ్ యూ. ఐ హేట్ యు. గో టు హెల్. నువ్వు ఐ హేట్ యూ అన్న సరే ఐ లవ్ యూ లా పడుతుంది. నువ్వేం చేస్తున్నావో కనీసం నీకైనా అర్థం అవుతుందా? నన్ను ప్రేమించడం లేదనుకో నిన్ను మోసం చేసుకోగలవేమో, నన్ను మోసం చేయలేవు. ఇంకేమైనా టార్చర్ చేయాలా? నీకు చాలా ఈజీ కదా అమ్మాయిల్ని ప్రేమలో పడేయడం, వదిలేయడం. వాళ్ళు ఎంత బాధపడతారో చూడకుండా వెళ్ళి సార్, నేను ఈ విషయంలో తప్పు చేశాను, కానీ నేను మోసం చేయాలని మాత్రం కాదు. దీని మీద ఎంత ప్రేమ ఉందో తెలియచేసి. నువ్వేనా బాధపడింది? నువ్వేనా ప్రేమించింది? నీకు తెలీదా నీకోసం నేను ఎంత సఫర్ అయ్యాను? ఆ రోజు నువ్వే జీవితం అనుకున్నాను చూసా, అందులో ప్రేమ ఉంది. నీకు నా మీద ప్రేమ లేదని ఆలోచన కూడా భరించలేక పారిపోయాను చూడు, అందులో. ఈ రోజు ఇంత నీచంగా చూస్తున్నా ఇంకా నీ వెంటే పడుతున్నాను చూడు, ఇందులోనూ ప్రేమ ఉంది. అప్పుడు నేను వదిలిపోవడం తప్పే, కానీ అప్పుడు తప్పని తెలియదే. ఆ దేవుడు నా తలరాత ఎంత దరిద్రంగా రాశాడంటే ఆ తప్పని తెలిసే లోపల ఇంకో తప్పు జరిగిపోయింది. మొదటి తప్పు సరిదిద్దుకుందాం చేసిన ప్రతి ప్రయత్నం తప్పైంది. ఇక చాలు చాలు, నేను డిసైడ్ అయిపోయాను. నాకు నువ్వు వద్దు. నేను ఇచ్చి దూరంగా, నువ్వు కనిపించినంత వినిపించినంత దూరంగా మారిపోతాను. నువ్వు ఒక జ్ఞాపకంగా మిగలడం నాకు ఇష్టం లేదు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను ప్రేమించింది నిన్నే, నేను ప్రేమిస్తుంది నిన్నే. నేను వెళ్తున్నాను, గుడ్ బై. మళ్ళీ నీ చేతులకు రా. బాబాయ్, ఆ ఇళయరాజా సాడ్ సాంగ్ సిడి ఒకటి ఇవ్వు. ప్రేమ లేదని ప్రేమించరాదని. డైలాగ్ ఎలా చెప్పావో తెలుసా? థ్యాంక్ యూ సార్. మా ఊర్లో కూడా అందరు ఇలాగే అంటారు, బట్ నాకేదో అలా న్యాచురల్ గా వచ్చేసింది సార్. నాకు డైరెక్షన్ అంటేనే ఇంట్రెస్ట్ సార్.